అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనే 28వ భాగాన్ని చదువుతున్నాను. మోహన ఏది, ఎక్కడికి వెళ్ళింది అనే టెన్షన్తో హెల్పర్ సింధుని కిందకు వెళ్ళి మావయ్యతోటి చెప్పు, అక్క మంచం మీద లేదు అంది మేఘన. అలాగే చెబుతూ అక్కా అక్కా అని అరుస్తూ గది, బాత్రూమ్, చేంజింగ్ రూమ్, టెర్రస్, బాల్కనీ, స్విమ్మింగ్ పూలు అన్నీ చూస్తూ ఉండగా కంగారుగా అక్కడికి వచ్చాడు శ్రీకాంత్. ఏమైంది? మోహన్ ఎక్కడికి వెళ్ళింది? నేను బెడ్ మీద పడుకోబెట్టే వెళ్ళానే. దాని కాళ్ళకి చేతులకి గోరింటాకు కూడా ఉంది. ఎక్కడికి వెళ్తుంది అంటూ చుట్టూ వెతికాడు. మళ్ళీ తాను కూడా శ్రీకాంత్. నువ్వు చుట్టూ చూడు మేఘ. చూడండి, ఇంట్లో అందరూ చుట్టాలున్నారు. ఎవరికి ఏమీ తెలియనివ్వద్దు. నేను సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. ఈలోపు మోహన కనిపిస్తే ఫోన్ చేసి చెప్పండి అంటూ పెద్ద పెద్ద అంగలతో నడుస్తూ కశ్యప్కి ఫోన్ చేశాడు శ్రీకాంత్. కశ్యప్ ఫోన్ ఎత్తగానే, కశ్యప్, మోహన నెక్లెస్లో ఉన్న డివైస్ని ట్రాక్ చేయండి. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేశాడు శ్రీకాంత్. తను సెక్యూరిటీ రూమ్లో ఉన్న కెమెరా అన్నింటినీ కూడా 1 గంట నుంచి చూస్తూ తమ బెడ్రూమ్ బయట ఉన్న కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోను చూస్తూ ఉండగా అక్కడ వీడియో మామూలుగానే ఉంది. ఏమిటి ఇది, అక్కడ ఉన్న డెకరేషన్ ఏమైంది అంటూ ఉండగా కశ్యప్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, ఇంటి లోపలే, కాంపౌండ్లోనే చూపిస్తుంది సార్. 10 నిమిషాల ముందు దాకా యాక్టివ్గానే ఉంది సార్. మెయిట్స్ ఉన్న క్వార్టర్ వైపు లాస్ట్ లొకేషన్ చూపిస్తుంది సార్. కానీ ఇప్పుడు అది యాక్టివ్గా లేదు. ట్రాక్ చేయలేకపోతున్నానండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను పోలీసుల్ని కాంటాక్ట్ చేస్తాను అన్నాడు కశ్యప్. లేదు కశ్యప్, ఇంటిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా డీల్ చేయాలి. నేను కమిషనర్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. వీలైనంత ఎర్లీగా నువ్వు డిటెక్టివ్ అమన్ని అప్రోచ్ అవ్వు అంటూ ఫోన్ కట్ చేసి మెయిడ్స్ వర్కర్స్ కోసమని ఏర్పాటు చేసిన క్వార్టర్స్ వద్దకు వెళ్ళాడు. అంతా కలిపి వెతికినా మోహన ఎక్కడా దొరకలేదు. ఇక్కడ నెట్వర్క్ లేని ప్లేస్ ఏముంది అనుకుంటూ వెతుకుతున్న శ్రీకాంత్కి వాటర్ ట్యాంక్ దగ్గర జనరేటర్ హౌస్కి దగ్గరగా ఉన్నటువంటి ఓల్డ్ గోడౌన్ కనిపించింది. శ్రీకాంత్ సెక్యూరిటీ సిబ్బందిని ఆ రూమ్ తాళాలను అడిగాడు. సిబ్బంది ఎంత వెతికినా వారి దగ్గర ఆ తాళాలు కనిపించలేదు. అప్పటికే మోహన మిస్ అయ్యి అరగంట గడిచింది. ఏమై ఉండుంటుంది అని కంగారు పడుతూ, ఇంతమందిలో ఎవ్వరి దగ్గర తాళం చెవులు లేవా? తిని నిద్రపోవడానికి నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా అంటూ రంకెలు వేస్తూ తాళం బద్దలు కొట్టమన్నాడు. గొడౌన్ నిండా శ్రీకాంత్ తాతగారి కాలం నాటి చెక్క సామాను, ఖరీదైన పాతకాలపు వస్తువులు, హార్డ్వేర్, అనాథాశ్రమానికి కావలసినటువంటి నెలవారీ సరుకులు, వివిధ బిజినెస్లకు చెందినటువంటి స్టాఫ్కి సంబంధించిన జనరల్ థింగ్స్, ఈ అకేషన్ కోసం అవసరమైన వస్తువులు ఉంచడం జరిగింది. తాళాలు బద్దలు కొట్టగానే శ్రీకాంత్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మూత వేసి తాళం పెట్టినటువంటి ఒక డ్రమ్ములో నుంచి చిన్నగా కొడుతున్నట్టుగా సౌండ్ వస్తూ ఉన్నది గమనించిన శ్రీకాంత్ పరుగున అటువైపుగా కదిలాడు. మోహనా మోహనా అరుస్తూ డ్రమ్ దగ్గరకు వెళ్ళి ఆ డ్రమ్ముని క్లోజ్ చేసి ఉండడం వల్ల దాని తాళాలు బద్దలు కొట్టించి మోహనను బయటకు తీశాడు. అప్పటికే మోహన భయంతో చెమటతో తడిసిపోయింది. మావయ్య అంటూ శ్రీకాంత్ గుండెల మీద వాలిపోయింది. మోహనకు ఏమైంది, ఇలా వాలిపోతోంది ఏమిటి అని కంగారు పడుతూ అర్జెంటుగా డాక్టర్ని రమ్మని వర్కర్స్ సహాయంతో మోహనను కాంపౌండ్లోనే ఉన్న జిమ్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ వచ్చి మోహనను టెస్ట్ చేసి, బాగా భయపడిపోయిందండి, బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల స్పృహ తప్పింది అంటూ ఇంజెక్షన్స్ చేసి, మీరు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి, నేను వెనకాల వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తాను. ఈ అకేషన్ అయిపోయిన తర్వాత ఆలస్యమైనా పర్వాలేదు, ఒకసారి స్కాన్ చేసి బేబీ ఎలా ఉందో చూడటం మంచిదేమో చెప్పింది డాక్టర్. అదేమిటి మేడం ఏదైనా అంటూ ఉండగా శ్రీకాంత్ గొంతు భయంగా ఉడికింది. చచా, అదేమీ కాదు మిస్టర్ శ్రీకాంత్. ఈ మధ్య మీ ఇంట్లో జరుగుతున్న రకరకాల ప్రాబ్లమ్స్ వలన ఆ అమ్మాయి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉంది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫర్మ్ అయిందో మనందరికీ తెలుసు కదా. పైగా ఇక్కడ ఈ పొజిషన్లో ఎంతసేపు ఉందో తెలీదు. అందుకోసమని ఒకసారి స్కాన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్, ప్లీజ్ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచండి
అంటూ మోహనను తమ గదిలోనికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆమెను చూస్తూ చిన్నగా తన చేతిని ఆమె పొట్ట మీద పెట్టి ఎరా ఎలా ఉన్నావు అడిగాడు శ్రీకాంత్. మోహన కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ. చాలా భయం వేసింది మావయ్య, ఊపిరి ఆడటం కూడా ఇబ్బంది అయిపోయింది, నేను అక్కడికి ఎలా వెళ్ళానో అంటూ భయంగా శ్రీకాంత్ను గట్టిగా కౌగిలించుకుంది. బేబీకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది మావయ్య అంటూ ఏడ్చేసింది. ఇదంతా నా వలనే మోహన, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు శ్రీకాంత్ మోహనను తన గుండెల్లోనికి పొదుగుకుంటూ. అంతకైనా భద్రమైనటువంటి స్థలం అతనికి దొరకలేదు. ఇంకా ఇక్కడ ఇలా కూర్చోవడం కాదు మోహన, పద బయలుదేద్దాం హాస్పిటల్కి అంటూ మోహనను తీసుకుని అప్పటికప్పుడు బయలుదేరాడు శ్రీకాంత్. వాళ్ళు వెళుతూ ఉండగా ఒక్క నిమిషం ఉండండి మావయ్య, నేను వస్తాను అంటూ వెనకే వచ్చింది మేఘ. వద్దు మేఘ, మోహన నువ్వు ఇద్దరు కూడా లేకపోతే ఎలా? మేము కాసేపట్లో వచ్చేస్తాం, మేము వచ్చేదాకా కొంచెం ఇక్కడ ఎవ్వరికీ ఈ వివరాలు తెలియకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయి చెప్పాడు శ్రీకాంత్. అదేంటి మావా, నిన్ను అక్కని మాత్రమే పంపిస్తే మీకు ఏదైనా అవసరం వస్తే ఎవరు తోడుంటారు? మామూలుగా అయితే నేను ఉండి చింటూని పంపేదాన్ని, కానీ ఇప్పుడు చింటూని తోడి పెళ్లి కడుకుని చేస్తున్నారుగా, అందుకే నేను వస్తాను అంటున్నా. ఇంకేమీ మాట్లాడకు అంది మోహన మరో చెయ్యిని పట్టుకుని మేఘన. ఇంకా ఆమె తన మాట విన్నదని అర్థమైన శ్రీకాంత్ సరే పద అంటూ మోహన మరో చెయ్యి పట్టుకుని నడిపించాడు. మోహన శ్రీకాంత్ చేతిలో తన చెయ్యి ఉంచి భయంగా చూస్తూ ఉంటే, ఏం కాదు మోహన, మన బేబీ హాయిగా ఉంటుంది, మనం ఇద్దరం కలిపి బేబీకి ఏమీ కాకుండా చూసుకుందాం అన్నాడు ఆమెకు ధైర్యం చెబుతూ. నిజానికి ఆ మాటలు తనకు తాను చెప్పుకుంటున్నాడో మోహనకు చెబుతున్నాడో తనకు కూడా అర్థం కాలేదు. ఎవరికంటా పడకుండా కశ్యప్ కారుని ఇంటి వెనుక భాగానికి చేర్చాడు. శ్రీకాంత్ లిఫ్టులో మోహన మేఘలతోటి కిందకు చేరాడో లేదో మనోజ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి మోహనను వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. శ్రీకాంత్ మనోజును చూసి నువ్వేంటిరా అంటూ ఉంటే, ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తంలో పెళ్లి కొడుకును చేస్తారు, కానీ ఈ టైంలో ముందు హాస్పిటల్కి వెళ్ళటం ముఖ్యం అంటూ కశ్యప్ను ఇంటి దగ్గర ఉండమని తాను డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టాడు మనోజ్. హాస్పిటల్లో అంతకు ముందుగానే ఏర్పాట్లు చేసి ఉండడం వల్ల డాక్టర్ వెంటనే మోహనను లోపలకు తీసుకుని వెళ్ళి చెక్ చేస్తూ శ్రీకాంత్తో, ఇదిగో ఈ డాట్ ఉంది చూసారా, అదే మీ బేబీ, అంతా బాగానే ఉంది శ్రీకాంత్, ప్రతి 15 రోజులకి ఒకసారి ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇంజెక్షన్ పేరు వినగానే మోహన పై ప్రాణాలు పైనే పోయాయి. అది చూసిన శ్రీకాంత్ మేఘ తమలో తాము నవ్వుకున్నారు చిన్నగా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా మోహనను గదిలోకి చేర్చారు అంతా. అందంగా అలంకరించిన కోమలిని సంతృప్తిగా కన్నుల నిండుగా చూసుకున్న వరుణ్ పెదవుల మీద కొంటిగా నవ్వు చేరుకుంది. కొడుకు ముఖంలో ఆనందం చూసిన నీలిమ ప్రేమగా వరుణ్ భుజం తట్టి వాటిని ప్యాక్ చేయించు అని చెప్పి కోమలి వరుణ్లకు ప్లాటినం ఉంగరాలను తీసుకుని నవ్వుతూ ఉండగా వెనుక నుంచి ప్రసాద్ నీలా అని చిన్నగా పిలిచాడు. ఏమిటో అని వెనక్కి తిరిగి చూసిన నీలిమ ప్రసాద్ తన కాళ్ళ ముందు వంగి సింపుల్గా ఉన్న పట్టీలు చూపిస్తూ ఆమె కాలును తన తొడ మీద పెట్టమన్నట్టుగా సైగ చేయటంతో, ఏమిటి ఇదంతా నిజమా కళ? ఆమెకు ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆమె నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో ప్రసాద్ తనంతట తాను ఆమె కాలును నొక్కేసరికి ఆమె అతని తొడ మీద తన కాలు ఉంచింది. అతను ఆమె కాలికి పట్టీలు పెడుతూ ఉండగా వరుణ్, రామ్, కోమలి చప్పట్లు చరిచారు ఆనందంగా. చుట్టూ ఉన్న వాళ్ళంతా అది చూసి నవ్వుతూ ఉన్నారు. అది చూసిన ప్రసాద్, నీలా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుని వాళ్ళ హడావిడిలో కలిసిపోయారు. వనజ ఆనందంగా నీలిమను కౌగిలించుకుని కంగ్రాట్స్ అక్క అంది. దేనికి వనజ, మీ బావ అంత త్వరగా మారిపోతారు అని అనుకుంటున్నావా అడిగింది నీలిమ. ఏమిటక్క, బావగారు మారారు అని నీకు అనిపించటం లేదా? ఇంతమంది మధ్యలో నీ కాళ్ళను పట్టుకుని ఒడిలో పెట్టుకున్నారుగా, ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి అడిగింది వనజ. వనజ, ఏ మనిషిలోనూ ఇంత త్వరగా మార్పు అనేది రాదమ్మా. ఒకవేళ అది వచ్చిందంటే కేవలం తాత్కాలికం అని అర్థం కావాలి.
ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా నా భర్త ఏమిటో నాకు తెలియకపోతే ఎలా? ఆయనకి ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మారినట్టుగా కనిపిస్తున్నారు, నటిస్తున్నారు. అదే ఏమాత్రం ఆయనకి అవకాశం ఉన్నా ఆయన నిజస్వరూప దర్శనం మనకు ఇప్పటికే అయిపోయి ఉండేది. ఈ క్షణాన నాకు నా కొడుకు ఆనందం ముఖ్యం. అందుకే ఆయన చేసేది యాక్షన్ అని తెలిసినా కూడా నవ్వుతూ ఉండిపోయాను అంది నీలిమ. నిజమే, అంత కోపం ఉన్న బావగారు లాంటి మనిషి అంత త్వరగా ఎలా మారుతారు? ఏదో ప్రస్తుతానికి మారినట్టుగా కనిపించినా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మామూలే అయిపోతారేమో అంది వనజ. అయినా నాకు నా గురించి ఎటువంటి ఆలోచనలు లేవు వనజ. మనల్ని ఇష్టపడని వ్యక్తితోనైనా ఉండొచ్చు కానీ మనల్ని వాడుకుంటూ మననే తక్కువ చూపు చూసే వాళ్ళతోటి ఉండటం కన్నా ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు తెలుసా? ఆయనకు నేను చేసే అన్ని సేవలను చేయడానికి రకరకాల మనుషులు అందుబాటులో ఉంటారు. ఈ పేద నీలిమ ఆయన జీవితంలో లేకపోతే ఆయనకు వచ్చే నష్టము కష్టము ఏమీ లేదు. ఒకవేళ నిజంగా నేనే కావాలి అనుకుంటే ఆయన తిరిగి మన ఊరికి వస్తారు. అంతేగాని నేను ఆయన కోసం అంటూ వెళ్ళేది లేదు అంటూ తమ వైపు వస్తున్న వరుణ్ణి చూసి, అన్నీ ప్యాక్ చేయించావా? నీ కోమలికి అన్నీ అమరాయా? బట్టల షాపింగ్కి వెళ్దామా అడిగింది నీలిమ నవ్వుతూ కొడుకుని మనసారా చూసుకుంటూ. సరే అమ్మా అంటూ వెళ్ళి కోమలి వీల్ చైర్ని ముందుకు తోస్తూ చెప్పాడు వరుణ్. కోమలి సిగ్గుగా వరుణ్ వైపు చూసి, వరుణ్, నాకింత ఖరీదైన బట్టలు కట్టుకోవడం అలవాటు లేదు. ఇన్ని నగలు పెట్టుకుంటానని నేను కలలో కూడా ఊహించుకోలేదు. నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. అన్ని నగలు వద్దు ప్లీజ్ అంది చిన్నగా. కోమలి, పెళ్ళి అయ్యే వరకు ఈ వేడుకల్లో కొంచెం వీళ్ళ పద్ధతికి తగ్గట్టుగా నడుచుకో. పెళ్ళైన తర్వాత మళ్ళీ నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. నా పెళ్ళి మా అమ్మ జీవితంలో ఉన్న అతిపెద్ద కళ. ఆమె జీవితంలో కోరుకున్నట్టుగా జరిగింది ఏదైనా ఉంటే అది కేవలం నా ఆనందం కోసం జరిగే ఈ పెళ్ళి ఒకటే. ఆమె ఆశలన్నీ నా మీదే. ప్లీజ్ పెళ్ళయ్యే వరకు అన్నాడు వరుణ్ కోమలి చేతుల్ని పట్టుకుని సున్నితంగా నొక్కుతూ. ఇంతలో నేను ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ కోమలిని తల్లికి అప్పచెప్పి లోపలికి వెళ్ళాడు వరుణ్. అంతలో కోమలి, అత్తయ్య, నాకు ఇంత ఖరీదు చేసే నగలు వద్దండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వరుణ్కి చెప్పినా వినటం లేదు, ప్లీజ్ అంది. చూడు కోమలి, ఏ దేశంలో అయినా ఏ పద్ధతిలో అయినా పెళ్లి కూతురు అంటే కొన్ని రకాల హంగులు ఉండాలి. అంతేకాక వరుణ్ స్టేటస్ను బట్టి చూడు. నీ ఫ్రెండ్ మహతిని ఎప్పుడైనా అంత ఆర్భాటంగా ఉండడం చూసావా? లేక నన్ను ఎప్పుడైనా ఇంత సింపుల్గా ఉండడం చూసావా? మన మారుతున్న స్థితిగతులను బట్టి మన అలవాట్లు ఉండాలి. నేను అనేది ఏమంటే, అలవాటును నీ శరీరానికి ఉంచుకో, నీ మనసు దాకా రానివ్వకుండా జాగ్రత్తగా ఉండు. మనం ఎదిగాము అనుకుంటే తృప్తి, మనము మాత్రమే ఎదిగాము అనుకుంటే పొరపాటే. తప్పక ఆ నిష మన చేత తప్పులు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నా నిశ్చితార్థానికి నేను మా అత్తయ్యతోటి ఇవే మాటలు చెప్పాను. ఇంత కాస్ట్లీ నగలు నా వల్ల కాదని. పెళ్ళనేది 100 ఏళ్ల పంట. మా ఇంటికి వచ్చే మహాలక్ష్మిని ఆ మాత్రం ఘనంగా మా గుమ్మంలో అడుగు పెట్టించకపోతే ఎలాగా అని అడిగారు ఆవిడ. ఇప్పుడు నేను కూడా నీకు అదే మాటను చెప్తున్నాను, సరేనా అన్నారు నవ్వుతూ కోమలి తల నిమిరి. కానీ అంత ఖరీదైనటువంటి నగలు మీ మామగారు తర్వాత చాలామందికి ఇచ్చారు అంది స్వగతంగా తనలో తాను బాధపడుతూ నీలిమ. అక్కా అంటూ భుజం మీద చెయ్యి వేసింది వనజ. నీలిమ నవ్వుతూ, ఏమిటో వనజ, ఆయన చేసిన తప్పులు నా కాళ్ళు పట్టుకుని పట్టీలు పెడితే పోతాయా? అంతకన్నా ఖరీదైన హీల్స్ నా కాళ్ళ ముందే చాలామంది ఆడవాళ్ల పాదాలు పట్టుకుని తొడిగారు మీ బావగారు. నాకు తెలియకడుగుతాను, ఒకవేళ నేనే మీ బావగారిలా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే, నేను ఆయన పాదాలకు నలుగురిలోనూ షూ వేసి నమస్కారం చేస్తే ఆయన నన్ను ఒప్పుకుని నాతో జీవితాన్ని పంచుకుంటారా? ఈ మనుషులకి ఆడదంటే అంత లోకం ఎందుకో అంది నీలిమ. నిజమే అక్క, తప్పు లేకుండానే ఇంత చేసిన బావగారు నిజంగా నువ్వు కనుక తప్పు చేస్తే ఒప్పుకుంటారా? అక్క మాట్లాడే ఏ మాటలోనూ ఆలోచన లేకుండా లేదు అనుకుంది వనజ తనలో తాను. ఇంతలో ప్రసాదు, ప్రకాషు, రామ్, వరుణ్ వచ్చారు అక్కడికి.
ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ కోసమని ప్రకాష్ వెంట నడిచారు అంతా. అక్కడ ఉన్న స్టాఫ్ ఇద్దరు వీళ్ళకి షాపింగ్లో సాయం చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు అనే అభిప్రాయంతో షాప్కి వెళ్ళగానే నీలిరంగు పట్టుచీర మీద రూబీ పర్ల్స్ తోటి వర్క్ చేసి రెడ్ కలర్ బార్డర్ ఉన్న శారీని చూసి వెంటనే దానిని కోమలి కోసం సెలెక్ట్ చేశాడు వరుణ్. తన కోసం కూడా సేమ్ దాని సెట్లో వచ్చినటువంటి లాల్చీ షరాయి సెలెక్ట్ చేశారు అంతా కలిసి. ఇక రామ్ వనజ కోసమని పసుపు రంగు మీద ఆకుపచ్చ రంగు బార్డర్ శారీ, రామ్కి ఆకుపచ్చ పసుపు కాంబినేషన్లో పట్టు లాల్చీ పట్టు పంచి, నీలిమ కోసమని తెల్లని తెలుపు రంగు మీద కెంపు రంగు బార్డర్ ఉన్న శారీ సెలెక్ట్ చేసుకుంది. దానికి కాంట్రాస్ట్గా లాల్చీ పంచి తీసుకున్నాడు ప్రసాద్. అన్నపూర్ణమ్మ గంధం రంగు చీర తీసుకున్నారు. మిగిలిన చుట్టాలు వరుణ్ కుటుంబం, కోమలి కుటుంబానికి ప్రకాష్ కోసమని బట్టలు తీసుకుని ఇంటికి చేరారంతా. మోహన గంట పైగా ఆ డ్రమ్ములో ఉండిపోయింది. మామూలుగా అయితే ఆ గొడౌన్ వైపు ఎవ్వరూ వెళ్ళేవారే కాదు. పెళ్లి మూలంగా అదంతా క్లీన్ చేసి నీట్గా ఉంచడం జరిగింది. లేకపోతే మోహన ఇంకా ఇబ్బంది పడి ఉండేది. పడుకుందే కానీ మోహన కాళ్ళు నొప్పి నొప్పి అంటూ కలవరిస్తూనే ఉంది. ఆమెను చూసిన మనోజ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. డాక్టర్ ఆమెను మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఏంటిది శ్రీ, ఇలా వరుస పెట్టి ఎవరో మోహనను టార్గెట్ చేస్తూ ఉన్నా మనం ఏమీ చేయలేకపోవడం ఏమిటి? ఆ అమర్ వచ్చి అప్పుడే 3 గంటలయ్యింది. ఇంకా ఏం జరిగింది మనకు తెలియదు. ఇదేమో ఇలా ఉంది. అసలు ఈ టైంలో ఇలా నా పెళ్లి ఏర్పాట్లు ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు బాధగా మనోజ్. మను, ఎవరు ఏం చెప్పినా మోహన ఈ స్థితికి కారకుణ్ణి మాత్రం నేనేగా. చిన్న చిన్న కారణాలకు అలిగి అల్లరి చేసే మోహన నా భార్యగా నా జీవితంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంది. నేను మోహనతో పాటు కొంతకాలం ఎటైనా హనీమూన్ పేరుతోటి తీసుకుని వెళ్ళిపోతాను. ఇద్దరం మోహనకు 5వ నెల వచ్చాక బయలుదేరొస్తాం. ఈ లోపల ఇక్కడ పనులు కశ్యప్ చూసుకుంటాడు. అవసరమైనటువంటి మీటింగ్స్ని నేనే ఆన్లైన్లో చూసుకుంటాను అన్నాడు శ్రీకాంత్ ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా. అది విన్న మనోజ్, నువ్వు ఏమీ అనుకోకపోతే మేం కూడా మీతో పాటు వస్తాం మావా అన్నాడు శ్రీకాంత్తో. మాతో పాటుగా నువ్వెందుకురా? పైగా నా భార్య కడుపుతో ఉంది, రెస్ట్ ఇవ్వాలి. నువ్వా కొత్త పెళ్లి కొడుకువి? మహతి ఇబ్బంది పడుతుంది. పైగా నేను నాతో పాటు కేర్ టేకర్ని కూడా తీసుకుని వెళ్తున్నా మోహన కోసమని. మాతో వస్తే నీకు ఫ్యామిలీ డ్రామా మాత్రమే మిగులుతుంది అన్నాడు శ్రీకాంత్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అడిగాడు మనోజ్ శ్రీకాంత్తో. లక్షద్వీప్ దగ్గర ఒక ప్రైవేట్ ఐలాండ్లో కొద్ది రోజులు మోహన శ్రీనగర్, గ్యాంగ్టక్, మనాలి అన్నీ చెప్తోంది. కానీ ఈ టైంలో అవన్నీ మంచిది కాదు అన్నారు డాక్టర్. అందుకని అటు వెళ్దాం అనుకుంటున్నాను చెప్పాడు శ్రీకాంత్. అదంతా సరే మావా, నన్ను తీసుకుని వెళ్తున్నావా లేదా? ఈసారి సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు మనోజ్ శ్రీకాంత్తో. రేయ్ మను, మీకోసమని నేను హనీమూన్ ప్యాకేజ్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచానురా, మీ పెళ్ళి గిఫ్ట్ కింద. నువ్వు మాతో పాటు వస్తానంటావు? అసలు ఆ అమ్మాయికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించు అన్నాడు శ్రీకాంత్. ఇబ్బంది ఏమీ లేదు మావా, ఈ ఆలోచన షేర్ చేసిందే మహతి. దగ్గరగా ఉండే గెస్ట్ హౌస్ తీసుకుంటే సరిపోతుంది. మోహి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే రెస్ట్ తీసుకుంటుంది, లేకపోతే మాతో కలుస్తుంది. దానికి ఈ టైంలో వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేను. కొద్ది రోజులు అక్కడ మీతో పాటు ఉండి తర్వాత మరో ప్లేస్కి బయలుదేరుతాం అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకు శ్రీకాంత్ కూడా ఎదురు చెప్పలేకపోయాడు. సరేరా, అరేంజ్మెంట్స్ చూస్తాను మరి అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. తర్వాత గంటకు మనోజును పెళ్లి కొడుకుగా, చింటూని తోడు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చోబెట్టి కస్తూరి, కళ్యాణి, జానకి ఒంటికి నూనె రాసి వేడుకను మొదలుపెట్టారు. తలస్నానం చేయించి నిలువునామం బుగ్గన్న చుక్క, తెల్లని లాల్చీ పైజామాలో మెరిసిపోతున్న మనోజ్కి మోహన, మేఘన ఇద్దరూ దిష్టి తీసి మేఘన పాదాలకు పారాణి పెడుతూ ఉంటే మోహన మెడలో హారాలను వేస్తూ అలంకరించారు. మోహన ఇంత ఇబ్బంది పడుతూ కూడా నవ్వుతూ తనని అలంకరిస్తూ ఉంటే మనోజ్ ప్రేమగా మోహన బుగ్గలు నిమురుతూ ఉంటే అది చూసిన వాళ్ళందరికీ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీకాంత్ పక్కగా ఇద్దరు అక్కలు వచ్చి నిల్చుని శ్రీకాంత్ తలను ప్రేమగా నిమిరారు.
అది చూసిన చింటూ, బాప్రే, టూ మచ్ సెంటిమెంట్ యార్, ఇంకా వద్దు ప్లీజ్ అన్నాడు అరుస్తూ. అది విన్న పెద్దవాళ్ళంతా నవ్వేశారు. అప్పటికే నీలిమ, వనజ, జానకమ్మ, రామ్, ప్రసాద్, అన్నపూర్ణమ్మ వచ్చి మనోజ్ను దీవించి భాస్కర్, జానకి కుటుంబ సభ్యులు అందరినీ తమ ఇంటి వారసుడైనటువంటి వరుణ్ ఎంగేజ్మెంట్కి ఆహ్వానించి వెళ్ళారు. వరుణ్ ఇంకా తనతో పాటే ఉండటంతో, ఏరా వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు మనోజ్. ఎక్కడికి రా వెళ్ళేది? కోమలిని బ్యూటీషియన్ ఆడపిల్లలాగా అలంకరిస్తానంటూ పాపం వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తోంది. అది ఆడపిల్ల అయ్యేలోపు నేను డ్రెస్ వేసుకోలేనా ఏంటి అన్నాడు నవ్వుతూ వరుణ్. అదంతా సరే, ఏంటి ఆంటీ అంకుల్ కలిశారా అడిగాడు మనోజ్. అదేమీ లేదురా, ఇది మాకు మామూలే. డాడీ బాగా యాక్ట్ చేస్తారు, అదే చేస్తున్నారు. మమ్మీ నా పెళ్ళి దాకా కామ్గా ఉంటుంది నాకు తెలిసి. ఆ తర్వాత డాడీ నిజంగా మారారు అనిపిస్తే తప్ప మమ్మీ ఒప్పుకోలేదు అనుకుంటూ ఉన్నాను అన్నాడు బాధగా ముఖాన్ని పెట్టి. ఆ తర్వాత నవ్వు మాటున దాన్ని దాచేస్తూ, నిజం చెప్పాలంటే ఇవి ఏవీ కూడా తెలియని విషయాలు కాదురా. నా చిన్నప్పటి నుంచి నా కోసం అమ్మ అనుభవించిన నరకమే ఇదంతా. కేవలం నాకు తండ్రి ప్రేమ అందించడానికి మా అమ్మ చేసిన త్యాగం అంటూ టాపిక్ని మార్చేసి, అవును ఏంటి నీ మహిని చూసావా పెళ్లి కూతురు అలంకరణలో అడిగాడు వరుణ్. లేదురా, రాత్రి అందరూ నిద్రపోయాక వెళ్దాం అనుకుంటున్నాను అంటూ నవ్వేశాడు మనోజ్. అబ్బో, ఏం అదృష్టంరా బాబు మీది. చక్కగా నువ్వు చెప్పినట్టుగా వినే వర్కింగ్ స్టాఫు, రమ్మనగానే సిగ్గుపడుతూ వచ్చేసే మహతి. ఇక్క నన్ను చూడు, మా ఝాన్సీరాణి మెడలో నేను తాళి కట్టడం ఒక్క క్షణం లేట్ అయితే అదే నా మెడలో తాళి కట్టేస్తుందేమో. ప్రస్తుతానికి మాత్రం దానిని నా 2 చేతులతో ఎత్తి తిప్పే అవకాశం వస్తుంది అంటూ నవ్వేశాడు వరుణ్. కానీ నేను నా ఇంటి పగ్గాలు దాని చేతుల్లోనే పెట్టేస్తారా? దాని దెబ్బకి మా నాన్న కూడా నోరు మూసుకుని మా అమ్మతో హాయిగా కాపురం చేసుకోవాలి అన్నాడు. ప్రకాష్ నుంచి నీలిమను కాపాడుకుంటూ ప్రసాద్ పడినటువంటి ఇబ్బందిని గుర్తు తెచ్చుకుని నవ్వుతూ వరుణ్. ఏంట్రా ఆ నవ్వు, చెప్పిసావరా సామి అన్నాడు మనోజ్. ఇప్పుడు రామ్ చెప్పినది విని ప్రకాష్ చేసిన పనులు, దాని వలన ప్రసాదులో వచ్చిన మార్పు గురించి వివరించాడు వరుణ్. బాగుందిరా, మొత్తానికి మీ నాన్నతోటి అందరూ కలిపి ఆడుకున్నారన్నమాట అంటూ నవ్వేశాడు మనోజ్. తర్వాత గంటకు టెర్రస్ మీద ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక మీద కోమలి వరుణ్ణి కూర్చోబెట్టి ఇద్దరి చేతులకి ఉంగరాలు ఇచ్చి ఒకరి చేత మరొకరికి ఉంగరాలను తొడిగించి వేద విధులైనటువంటి బ్రాహ్మణులు అందరూ వారిని దీవించి బ్రహ్మగారి చేత శుభలేఖను రాయించారు. వరుణ్ కోమలిని చూసి చూపు తిప్పడం మర్చిపోయాడు. తన వైపే చూస్తూ ఉన్న వరుణ్ణి క్రీగంట చూసి, కొంచెం అటువైపు చూస్తావా అడిగింది చిన్నగా కోమలి. ఎలాగే ఆ బ్యూటీషియన్ నిన్ను ఆడపిల్లని చేసి పడేసింది? ఎంత అందంగా ఉన్నావో తెలుసా, అసలు నువ్వులా లేవనుకో అన్నాడు వరుణ్. చెప్పు తెగుతుందిరా రాక్షసుడా, ఈరోజు ఆడపిల్లలా ఉన్నానంటే రోజు మగాళ్ళలా ఉంటున్నానా అడిగింది కోపంగా కోమలి. వెంటనే వరుణ్, నీకు నచ్చిన సమాధానం చెప్పమంటావా లేక నిజాన్ని చెప్పమంటావా అడిగాడు కొంటెగా. చిపో, నేను నీతో మాట్లాడను అంది కోమలి మూతి బిగించుకుని. పర్వాలేదు, నేను నీతోనే మాట్లాడుతూనే ఉంటా అని అంటూ నవ్వాడు వరుణ్. అలా ఆ రోజు వేడుకల్లో ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది. వరుణ్ ఎంగేజ్మెంట్ కోసం అని ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేయడం ఏమాత్రమూ నచ్చలేదు అన్నపూర్ణమ్మ గారికి. కానీ కోమలి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంతకు మించి చేసేందుకు ఏమీ లేదు అని ఒప్పుకోక తప్పలేదు. మహతి కుటుంబం కోమలి తరపున ఫంక్షన్లో పాల్గొంటే మనోజ్ కుటుంబం వరుణ్ తరపున పాల్గొన్నారు. మోహన ఈరోజు చాలాసేపు డ్రమ్లో ఉండిపోవడంతో తీవ్రంగా ఒత్తిడికి గురి అవ్వడం వలన త్వరగా అలసిపోయింది. శ్రీకాంత్ ఆమెను కిందకు తీసుకుని వచ్చి ఆమె డ్రెస్ మార్చుకోవడంలో సహాయం చేసి ఆమె పాదాలను సున్నితంగా నొక్కుతూ సాంత్వనను కలిగించాడు. పాదాలకు మసాజ్ చేస్తూ ఉన్న శ్రీకాంత్ను చూసి, పోకిరోడా, అన్నయ్య పెళ్లిలో ఎంత అల్లరి చేద్దాం అనుకున్నానో తెలుసా, నన్ను అల్లరిపాలు చేసేసావు అంది ముద్దుగా మూతి బిగించి మోహన. శ్రీకాంత్ అమాయకంగా ముఖాన్ని పెట్టి, నేనేం చేశానే మధ్యలో అన్నాడు చిలిపిగా. ఛా,
చిన్నపిల్లను పెళ్లి చేసుకున్నాను అని కూడా లేకుండా నన్ను ఇలా తల్లిని చేసి పడేశావు పాపాత్ముడా. ఇప్పుడేమో ఏమీ ఎరగని అమాయకుళ్ళ నా పాదాలు పట్టుకుంటున్నావా అంది మోహన శ్రీకాంత్ బుగ్గను పొడుస్తూ. ఏ ఏంటే అల్లరి, నేను ఒక్కడనే తప్పు చేసినట్టు నువ్వు ఏమీ చేయనట్టు మాట్లాడుతున్నావు. అసలు నన్ను చూడగానే ఒళ్ళో చేరిపోయేది నువ్వేగా, పైగా ఎదురు నన్నే అంటున్నావా అంటూ మోహన పాదం గట్టిగా నొక్కుతూ అడిగాడు శ్రీకాంత్. నొప్పి అంటూ అరిచిన మోహన అరుపు అక్కడ నుంచి కిందకు దిగుతూ ఉన్నటువంటి వసుంధర సోనియా చెవిలో పడింది. అంతే, శ్రీకాంత్ గది తలుపు దగ్గర చెవి పెట్టి వినటం మొదలుపెట్టారు. తలుపు గడియ వేయకుండా దగ్గరకు వేసి ఉండటం వల్ల ఇద్దరూ ఒకేసారి వచ్చి గదిలో పడ్డారు. ఆ పడటం కూడా ముందు సోనియా, ఆమె మీద వసుంధర పడ్డారు. ఆ సమయంలో మోహన రిలాక్సింగ్గా సోఫాలోనూ, శ్రీకాంత్ ఆమె పాదాల దగ్గర ఫుడ్ రెస్ట్ మీద కూర్చుని ఉండడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి మోహన శ్రీకాంత్ పాదాల దగ్గర నేల మీద పడిపోయారు. సోనియా, వసుంధర ఇద్దరూ తన కాళ్ళ మీద అలా పడటాన్ని చూసి ముందు భయపడినా తర్వాత వాళ్ళ ముఖాలను చూసి ఆశ్చర్యపోయింది మోహన. శ్రీకాంత్ అయితే అక్కడి నుంచి లేచి నిలబడి, ఏమిటిదంతా వసు? సోనియా ముఖాన్ని చూసి మాట్లాడడం కూడా ఇష్టం లేక వసుంధరని అడిగాడు శ్రీకాంత్. కింద పడ్డ వాళ్లను పైకి లేపకుండా ఈ ఎంక్వైరీ ఏంటి శ్రీకాంత్ అంటూ లేచి నిలబడి, దెబ్బలు తగిలిన శ్రీకాంత్ పక్కన ఉండడం వల్ల ఏమీ తగలనట్టుగా యాక్షన్ చేస్తూ పైకి లేవబోయి నడుము పట్టుకుని అమ్మా అంది హఠాత్తుగా వసుంధర సోనియా మీద నుంచి పక్కకు తప్పుకుంటూ. సోనియా అయితే పాపం డైరెక్ట్గా నేల మీద పడటం వల్ల ఆమె మీద వచ్చి వసుంధర పడటంతో కొంచెం గట్టిగానే దెబ్బలు తగిలాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల నోరు మూసుకుని దెబ్బకు కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఆ నీటిని ఆపుకుంటూ లేచి, నువ్వు సరిగ్గా నడవకపోగా నన్ను కూడా పడేసా వసుంధర అంటూ ఆమె మీద అరిచి మెల్లగా లేవబోయింది. పక్కనే శ్రీకాంత్ ఉన్నాడు. అతను ఏమైనా సాయం చేస్తాడు అని ఆశిస్తూ, అబ్బా నొప్పి అంటూ గొణుగుతూనే ఉంది సోనియా. అదంతా యాక్షన్ అని అర్థం చేసుకున్న శ్రీకాంత్ ఇది మారదు అనుకుంటూ తమ రూమ్లో ఉన్న భజన్ని కొట్టాడు. అది విని ఇంటిలో పనిచేసే ఒక హెల్పర్ వచ్చాడు. అతనిని చూసి ఈమెను తన రూమ్లో దింపి మెడికల్ స్టాఫ్కి ఒకసారి ఏమైనా అవసరం ఉందేమో చెక్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, అవసరమైతే మెడిసిన్ ఆమెకు ఇచ్చి రావాలి, అలాగే లేడీ స్టాఫ్ ఎవరినైనా రాత్రి ఈమెతో పాటు పడుకోమని చెప్పు, అవసరమైతే హెల్ప్కుంటారు అని ఆర్డర్ వేశాడు శ్రీకాంత్. అది విన్న సోనియా గుండెల్లో అగ్గి రాజుకుంది. ముఖం కోపంతో మాడిపోయింది. ఆమె దగ్గరికి ఆ యువకుడు వర్కర్ వెళ్ళేసరికి అవసరం లేదు, నేనే మెల్లగా వెళ్తాను అంటూ అతనిని తనను ముట్టుకోకుండా ఆపు చేస్తూ గట్టిగా అరిచింది సోనియా. ఆమెతో పాటే చిన్నగా పైకి లేచి వెర్రి నవ్వు నవ్వింది వసుంధర. చూడు వసు, కాస్త చూసుకుని నడుస్తూ ఉండు, లేకపోతే ఇలాగే నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదంగా ఉంటుంది అన్నాడు శ్రీకాంత్. మోహన లోపల నవ్వుకుంటూ బాగానే ఉన్నావా అక్క, దెబ్బలేమీ గట్టిగా తగలలేదు కదా అని వసుంధరను చూసి అడిగింది. పర్వాలేదు, నా టైమే బాలేదు, వీళ్ళ దగ్గర చిక్కుపడిపోయాను అనుకుంటూ మెల్లగా పద సోని వెళ్దాం అంది వసుంధర. మెల్లగా సోనియా, వసుంధర ఆ గది నుండి బయటకు వచ్చి, ఈసారి ఫాలో అవుతే దొరకకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అనవసరంగా వాళ్ళ ముందు నా కాళ్ళు నొక్కుతూ దొరికిపోయావు అంటూ నవ్వింది మోహన. తప్పే ఉంది, వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ అమ్మ కాళ్ళను పిసుకుతూ ఉండడా ఏమిటి? మొగుడు కాళ్ళు పెళ్ళాం పిసుకడం ఎంత సహజమో, పెళ్ళాం కాళ్ళను మొగుడు పిసుకడం కూడా అంతే సహజం. వీటిని మరో దృష్టితో చూసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది. ఇంకా మన ఆలోచన విధానం మారకపోతే ఎలా చెప్పు? నా బాధల్లా ఒక్కటే, వాళ్ళు వినాలనుకున్నది విన్నారో లేదో అని నవ్వేశాడు శ్రీకాంత్. పైన టెర్రస్ మీద కోమలి, వరుణ్ల ఎంగేజ్మెంట్ పార్టీ ఇంకా జరుగుతోంది. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఉన్నటువంటి మహతి, పెళ్లి కొడుకుగా ముస్తాబై ఉన్న మనోజు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒక టేబుల్ దగ్గరకు చేరి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చాలాసేపు కాలక్షేపం చేశారు. మహతి తల్లిదండ్రులు బయలుదేరుతూ ఉంటే వెళ్తాను అని లేస్తూ ఉన్న మహతి చేతులు పట్టుకుని కాసేపు ఉండు అన్నట్టుగా, వదలను అన్నట్టుగా చూశాడు మనోజ్. అంతమందిలో మరునాడు తన మెడలో తాళి కట్టబోయేవాడు ఇలా అలరి చేస్తూ ఉంటే సిగ్గుతో మహతి బుగ్గలు ఎర్రబడ్డాయి.
అబ్బా, ఈ రోజుకి వదులు, రేపటికి ఈ సమయానికి ఇద్దరం పీటల మీద ఉంటాం అంటూ నవ్వింది మహతి. మహీ, లవ్ యూ అండ్ మిస్ యూ అన్నాడు మనోజ్. మిస్ యూ అంటూ వెళ్ళింది మహతి. ఎరా, ఆ అమ్మాయి వెళ్ళిపోయి 2 నిమిషాలు దాటింది. మనం కూడా బయలుదేరదామా? రేపు మళ్ళీ చాలా పనులున్నాయి, తొందరగానే కలుసుకుందుగానిలే అంది కస్తూరి. హా అమ్మా అంటూ వరుణ్ణి విష్ చేసి తాను కూడా బయలుదేరాడు మనోజ్. ఉదయం 7ంటికి మంగళ వాయిద్యాల మోతతో హోరెత్తింది ఆ ప్రదేశం అంతా. అప్పటికే కస్తూరి, కళ్యాణి, జానకి, భాస్కర్, మేఘ, చింటూ, కుశల్, కృష్ణమూర్తి, రాజ్యంగారు, రమ, సోమేశ్వర్ అంతా సిద్ధమయ్యారు. శ్రీకాంత్ లేచి చిన్నగా మోహనను లేపి తాను ఫ్రెష్ అయ్యి మోహనను రెడీ చేయడానికి హెల్ప్ అని ఉంచి తాను కౌచ్లో మోహన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మోహన బంగారం రంగులో మెరిసిపోతున్న లెహంగా, రాణి రంగు చున్నీతోటి రెడీ అయ్యి శ్రీకాంత్ వైపు నడుస్తూ తన చేతి గాజులను సౌండ్ వచ్చేలా చేసింది. అది విన్న శ్రీకాంత్ నవ్వుతూ మోహన వైపు నడిచాడు. శ్రీకాంత్ మోహన కపుల్ డ్రెస్ అవుట్ఫిట్లో రెడీ అయ్యి కిందకొచ్చారు. వావ్ మోహి, రాత్రి బాగా నిద్రపట్టిందా? జాగ్రత్తగా ఉన్నావా? మందులన్నీ వేసుకున్నావు కదా అంటూ కళ్యాణి మోహనను కౌగిలించుకుంది. హా, థ్యాంక్స్ పిన్ని, నిన్న నీకన్నా బాగా చూసుకుంది మేఘ నన్ను, తెలుసా? నా చెల్లెలు పెద్దదైపోయింది, రెస్పాన్సిబిలిటీస్ ఎంత బాగా తీసుకుంటుందో తెలుసా అంది. ఇంతలో పట్టుపంచలో కృష్ణమూర్తి ఎదురుగా వచ్చి, ఏమ్మా బాగున్నావా అంటూ మోహనను కౌగిలించుకుని, బంగారు తల్లిలా ఉన్నావురా, ఈ హడావుడి తగ్గేదాకా జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు ఆరోగ్యం బాగలేక మంచం మీద వాలినప్పుడల్లా ఈ తండ్రి హృదయం రకరకాల చిత్రహింసలకు గురవుతుంది. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉన్నావా? అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకుంటారు, మన వాళ్లతో తప్ప వేరే ఎవ్వరితోనూ కలవకమ్మా అన్నారాయన. మీరు మరీ బావా దానికి పిరికి మందు పోయకండి. మోహన, నువ్వు ఈరోజు అంతా మీ అన్నయ్య నీడలా మీ అన్నయ్య పక్కనే ఉండు, ఏ ఇబ్బంది ఉండదు, సరేనా అంది కళ్యాణి. అంతలో గుంటపూస రీతిలో చీర కట్టి ముడి పెట్టుకుని నగలతో అలంకరించుకుని ఎదురుగా వస్తున్న కస్తూరిని చూసి విజిల్ వేసింది మేఘన. వావ్ పెద్దమ్మ, భలే ఉన్నావు అంటూ. ఇది ఏమైనా కొత్త టైప్ కాస్ట్యూమా పెద్దమ్మ అడిగింది మేఘన. ఇది కొత్త రకం కాస్ట్యూమ్ కాదు కన్నా, ఇది మన సాంప్రదాయ కట్టడం. ఇప్పుడు మీ అన్నయ్య అందరం కలిసి ఎదురు సన్నాహాలకు కూర్చుంటాం, అర్థమైందా? ఇవన్నీ గుర్తుపెట్టుకో, రేపు ఏదో ఒకరోజు నీ పెళ్ళి కూడా అవుతుందిగా, అప్పుడు ఇవన్నీ ఎగుడు దిగుడు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు కృష్ణమూర్తి మేఘనతో. వాట్ పెదనాన్న, నువ్వు ఉన్నావు కదా నాకు హెల్ప్ చేయడానికి అంటూ కన్ను కొట్టింది మేఘన. నాటీ గర్ల్, ఇలా కన్ను కొడితే ఇండియాలో తప్పేనమ్మా. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా సరే నచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, నచ్చినప్పుడు త్వరగా మన మీద అభాండాలు వేసేస్తారు. నీలాంటి బంగారు తల్లికి అలాంటి మాటలు సూట్ అవ్వవు అంటూ బుగ్గలను పుణికి కస్తూరి వైపు తిరిగి, అది అనటం కాదు కానీ నిజంగానే సూపర్గా ఉన్నావోయ్ అన్నారు కృష్ణమూర్తి. చాలండి, సిగ్గు లేకపోతే సరి, చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకుని అంది మొగుడిచ్చిన కాంప్లిమెంట్కి ఉబ్బి తబ్బిబ్బైపోతూ సిగ్గుగా కస్తూరి. అయితే కాంప్లిమెంట్ ఇవ్వడం నచ్చలేదా, లేక అది పక్కనుండిగా ఇవ్వడం నచ్చలేదా అక్క అడిగింది కళ్యాణి కృష్ణమూర్తికి హైఫై ఇస్తూ. ఓయ్ రాక్షసి, ఏంటే బావతో చేరిపోయావు, నా కోపం వస్తుంది చెప్తున్నా అంది కస్తూరి చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్టు. అదేమిటో నువ్వు కోపంగా ఉన్నా నవ్వుతున్నట్టే కనిపిస్తోంది అంది కళ్యాణి అక్కను కాకా పడుతూ. కాకాలతో బాకాలు జూకాలు ఊగేలాగా చెబుతున్న నిన్ను చూస్తే పాకాలు కారే జాంగిరి గుర్తుకొచ్చింది కళ్యాణి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కుశల్. ఇంతలో నీకేమైంది చిన్న బావా, అలా అయిపోయావు, ఆ భాష ఏంటి అడిగాడు శ్రీకాంత్ మోహనతోటి అక్కడికి వస్తూ. ఏం లేదురా, మన దేశంలో మన ప్రాంతాల్లో ఉంటే మన భాష వాడుకలో ఉంటుంది. మీ బావ ఈ మధ్యన తెలుగును తణువుకుంటూ పదాలు గుర్తుకు తెచ్చుకుని అవి సమయానికి గుర్తుకు రాక ఇబ్బంది పడ్డారు తెలుగు భాషా దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో. అందుకని ఆ రోజు నుంచి ఈ రకంగా ప్రాక్టీస్ చేసి మమ్మల్ని భయపెడుతూ ఆయన ఆనందిస్తూ ఉన్నారు అంది కళ్యాణి. అంతా నవ్వేశారు. ఈ లోపల మోహన మనోజ్ను కూర్చోబెట్టి నుదుటన కళ్యాణ తిలకం, బుగ్గకు చుక్కను దిద్ది
ఇంకో 5 గంటల్లో మహతి మిసెస్ మహతి మనోజ్ అయిపోతుంది. ఇక నేను ఆపేవాళ్ళు ఉండరు పో అంటూ ఎదురు సన్నాహాల్లో జరిగే వేదిక వైపుగా నడిచింది. మనోజ్ శ్రీకాంత్ వైపు చూసి, దీన్ని నా పెళ్లి తర్వాత జాగ్రత్తగా నీ చేతుల్లో పెడతా, అంత లోపల వస్తున్న విఐపి గెస్టులను చూసుకో చెప్పాడు. అది విన్న మోహన, అదేమీ కుదరదు, ఎదురు సన్నాహాలు అయ్యేదాకా నాతో పాటు నువ్వు కూడా ఉండవలసిందే రా అంటూ శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని, మేఘా, చింటూ మీరు కూడా రండి అంది. అలా కాదు మోహన, పొద్దున్నుంచి నీతో పాటే ఉన్నానుగా, వచ్చిన వాళ్లను పలకరించకపోతే ఎలాగా అడిగాడు శ్రీకాంత్. వచ్చిన వాళ్లను పలకరించడానికి ఇంకా చాలామంది ఉన్నారు. ఎదురు సన్నాహాల్లో నా పక్కన కూర్చోడానికి నా భర్త ఒక్కడే ఉన్నాడు. పైగా అంటూ పొట్ట మీద చెయ్యి వేసి, బేబీ కూడా అదే అడుగుతోంది అంది క్యూట్గా ఫేస్ పెట్టి. మోహన మనోజ్ శ్రీకాంతులను పట్టి పట్టి చూస్తూ అమాయకంగా అడిగింది. బ్రహ్మాస్త్రాన్ని వాడేసింది బ్రహ్మరాక్షసి. ఏ మగాడైనా ఈ దెబ్బకు చచ్చినట్టు పడుండాల్సిందే అన్నాడు మనోజ్ శ్రీకాంత్ని వేళాకోళం చేస్తూ. అటుగా వచ్చిన సోనియా డ్రెస్ చూసిన మేఘ, వావ్, యు ఆర్ రియల్లీ లుకింగ్ గార్జియస్ అండ్ యాక్చువల్లీ హాట్, కానీ మార్నింగ్ టైంలో ఈ డ్రెస్ బాగుంటుందా అడిగింది సోనియాని. ఆమె ఫ్యాషన్ ఎంబ్రాయిడరీ బ్లూ సెల్ఫ్ వర్క్ శారీ, తొడల దాకా స్లిట్ ఉన్నది కట్టుకుంది. దానిపై స్లీవ్లెస్ బ్లౌజ్, బ్యాక్లెస్ బ్లౌజ్లో ఉందామె. ఈ డ్రెస్కి ఏమైంది అడిగింది సోనియా. శ్రీకాంత్ తన మాట వినాలని కొంచెం గట్టిగానే. శ్రీకాంత్ విననట్టుగా ఉండిపోయాడు కావాలని. మేఘ అక్కడితో ఆగకుండా, అది కాదు సోనియా, మరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అమెరికాలో ఇలాంటివి పట్టించుకోరు, ఎందుకంటే అక్కడ ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఏది కట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇండియాలో మనలాంటి వాళ్లకు పర్వాలేదు, కానీ ఈ ఫంక్షన్లో కంపెనీలో ఉద్యోగం చేసే అన్ని తరగతుల వారు వస్తారు, ఆ పైన నీ ఇష్టం అంది మేఘన. చూడు మేఘ, ఎవరు ఎలా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు అలా ఉంటారు. నువ్వు నీకన్నా పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం తప్పు. పైగా నువ్వు అందరికన్నా చిన్నదానివి అంటూ సోనియా వైపు తిరిగి, చూడు సోనియా, నీకు నచ్చినట్టుగా ఉండు, కానీ మేఘ చెప్పిన దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలేమో. ఇక్కడ ఉన్నవాళ్ళు మీతో చెప్పలేకపోయి ఉండవచ్చు, అది చిన్నది కనుక మీ మంచి కోసం చెప్పేసింది, దానికి అనిపించింది, తప్పుగా తీసుకోవద్దని చెబుతూ, అమ్మా మేమంతా వెళ్తున్నాం అంటూ వేదిక వైపు నడిచింది. మేఘనని కూడా త్రమ్మనమని సైగ చేసి మోహన. మేఘ చెప్పింది విన్నాక మోహనతో వెళ్తున్న శ్రీకాంత్ చేతిని పట్టుకుని ఆపుతూ, ఏంటి శ్రీ, నా డ్రెస్ నీకు కూడా నచ్చలేదా, బాగలేదా చెప్పు, మార్చుకోవాలా అడిగింది సోనియా. అది చూసిన వసుంధరకి చాలా కోపం వచ్చింది సోనియా మీద. అటువైపు కాఫీ ట్రే పట్టుకుని వెళుతూ ఉన్న హెల్పర్కి విస్సురుగా ఢీ కొట్టింది వసుంధర. ఆ ట్రే డైరెక్ట్గా సోనియా నడుము కాళ్ళ మీద పడిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న శరీరం మీద పొగలు కక్కుతున్నట్టుగా ఉన్నంత వేడిగా ఉన్న కాఫీ పడడంతో కాలి ఒక్కసారిగా సోనియా అరిచి ఆ హెల్పర్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ హెల్పర్ కంగారుగా తడబడుతూ అతని మీద ఎక్కడ కంప్లైంట్ ఇస్తారో అని గబగబా అతని చేతుల్లో ఉన్నటువంటి కర్చీఫ్తో సోనియా తొడల మీద కాఫీ తొడవడాన్ని మొదలుపెట్టాడు. ఇది అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఊహించని పరిస్థితి. సోనియాతో పాటుగా అందరూ షాక్కి గురయ్యారు. ఈ హడావిడికి వెళుతూ ఉన్న మోహన, మనోజ్, మేఘనలు కూడా ఆగి వెనక్కి తిరిగారు. అతను ఏం చేస్తున్నాడో తెలిసినటువంటి పాపం అతను తాను చేస్తున్న పనికి తనే షాక్ అయ్యి అలాగే పెద్ద పెద్ద కళ్ళతో సోనియా వైపు చూస్తూ, ఐఎమ్ సారీ మేడం, నేను అనుకోలేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ వెనకకు తిరిగి తడబడుతూనే శ్రీకాంత్ను గుద్దుకుని, సారీ సార్ అంటూ అక్కడి నుంచి పరుగున పారిపోయాడు. పాపం ఈవిడ గారు అక్కడికి వచ్చి అందరికీ షాక్ ఇద్దాం అనుకుంది. పాపం ఈవిడే దెబ్బతింది అంది మేఘన నవ్వుతూ. ఊరుకో అంది మోహన మేఘన నోరు చేత్తో మూసేస్తూ. శ్రీకాంత్ షాక్ నుంచి తేరుకుని, సోనియా ముందు ఆ డ్రెస్ మార్చుకో అంటూ అక్కడే ఉన్న ఒక కర్టెన్ క్లాత్ ఆమెకు కప్పి అటూ ఇటూ చూసి దగ్గరలో ఉన్న వసుంధరను పిలిచి, వసు నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయి అంటూ మనోజ్ వైపు తిరిగి, పదమను అని మేఘా మోహనలతోటి బయలుదేరాడు వేదిక మీదకి. నా నీవే నేనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.
మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ మాకు మరింత ఎంకరేజ్మెంట్ కలిగిస్తాయి. మళ్ళీ మళ్ళీ కొత్త నవలలు రాయాలని, చదవాలని అనిపించేటటువంటి స్ఫూర్తినిస్తాయి. నమస్తే.